రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారు ఇప్పుడు మహాభారతాన్ని కూడా ఆ రాజకీయాల్లోకి లాగుతున్నారు. హైందవ శంకరం సభలో చేగొండి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ కర్ణుడు ఒక పిరికివాడని, గంధర్వ సైన్యాన్ని చూసి మిత్రుణ్ణి కూడా వదిలిపెట్టి పారిపోయిన వీరుడని అసహ్యం చేస్తూ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ నుండి మొదలుకొని ఈ మధ్య తీసిన కల్కి సినిమాలో కూడా కర్ణుడి పాత్ర గొప్పగా చూపించారని, అది హైందవానికి వ్యతిరేకమని గగ్గోలు పెట్టాడు. కర్ణుడు అర్జునుడికి మించిన వీరుడు అని వ్యాస భారతంలోనే అన్నది. పాండవులందరూ ఎలా పుట్టారో కృష్ణుడు కూడా అలాగే పుట్టాడు. కర్ణుడితో పాటు మిగిలిన పాండవుల 5గురు కూడా పాండురాజుకు పుట్టినవారు కాదు. కానీ పాండవులు 5గురికి లభించిన స్థానం కర్ణుడికి లభించకపోవడం కూడా అన్యాయమే. కర్ణుడిని సూతుడు పెంచుతాడు. సూతుడు వల్ల సూతకులం అన్న పదం ఒక తక్కువ కులం ఏర్పడింది. గుర్రాలకు జీనులు, గుర్రం సంరక్షణ వీళ్ళ వృత్తి. ఆ కులంలో పెరిగాడు కాబట్టి కర్ణుడిని తక్కువ కులం వాడిగా చూడటం జరిగింది. అందువలననే కర్ణుడిని మనం ఒక విక్టిమ్ చూస్తాం. కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసి దానకర్ణుడైనవాడు. యుద్ధానికి ముందే తన ప్రాణానికి రక్షణ అయిన సహజ కవచ కుండలాలను అర్జునుడి తండ్రి అయిన దేవేంద్రుడికి దానం చేశాడు. యుద్ధభూమిలో ధర్మరాజు సహా తన సోదరులు ముగ్గురు తన చేతిలో ఓడిపోయినా కుంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళను కర్ణుడు వదిలించలేదు. యుద్ధభూమిలో రథం కుంగిపోయి అర్జునుడి బాణాలు శరీరంలోకి చొచ్చుకువచ్చినా ఆ సమయంలో కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి బంగారం దానం చేయమని అడిగితే తన నోటిలో ఉన్న బంగారపు పన్నును విరగ్గొట్టి కృష్ణుడికి దానం చేశాడు. అలాంటి దానవీర కర్ణుడైని పిరికివాడు అంటూ గెలిచిస్తాడు ఈ అనంతుడు. ఈ యుద్ధభూమిలో కర్ణుడు మరణించిన